అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ నాతో పాటు ఆది శ్రీనివాస్ గారు, ప్రభుత్వ విప్ మాడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, ప్రభుత్వ విప్, అదేవిధంగా మా సీనియర్ శాసనసభ్యులు విజయరామనారావు గారితో పాటు ఈరోజు శాసనసభకు సంబంధించిన అంశం విషయంలో ప్రధానంగా రాజ్యాంగానికి సంబంధించిన స్ఫూర్తిని గౌరవిస్తూ ఇటు ప్రక్కన ఉన్న మా శాసన సభాపతి అసెంబ్లీకి కానీ శాసన మండలి చైర్మన్ గారు సభను నిర్వహించడానికి, సభా కార్యక్రమాలను సజావుగా జరగడానికి శాసనసభకు సంబంధించిన నియమావళికి సంబంధించిన రూల్స్ బుక్ కానీ, అదేవిధంగా కౌల్ అండ్ షెక్దార్ సంబంధించి అసెంబ్లీ నియమావళికి సంబంధించి పార్లమెంటరీ ప్రాక్టీసెస్ అండ్ ప్రొసీజర్స్ పరంగా ఉన్న అనేక అంశాలను దృష్టిలో పెట్టుకొని, ప్రెసిడెంట్స్ను కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రస్ఫుటంగా ప్రజా వ్యవహారాలకు సంబంధించి శాసనసభను కానీ శాసన మండలిని నిర్వహిస్తూ ఉన్నారు. ఆ క్రమంలో వారు ఏ చర్య చేపట్టినా, ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నా, ఎవరికైనా అనుమానాలు ఉన్నా శాసనసభ స్పీకర్కు సంబంధించి లేకుంటే శాసన మండలికి సంబంధించి కూడా శాసనసభ స్పీకర్ను అభిషన్ నేరుగా కమాండ్ చేయటము, క్రిటిసిజం చేయటము, ఈరోజు చైర్ను అప్రతిష్ట పాలు చేయడానికి ఎవరు చేసినా వారు చేసినట్టే. రెస్పెక్ట్ అనేది ఇన్స్టిట్యూషన్కి ఉండాలి. వ్యక్తిగతంగా ఎవరికైనా వారికి వ్యక్తిగత భేదాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ చైర్కు సంబంధించి చైర్ పైన కూర్చున్న శాసన సభాపతి గారు చైర్లో కూర్చున్నప్పుడు వారు స్పష్టంగా రూల్స్, ప్రెసిడెంట్స్ దృష్టిలో పెట్టుకొని ప్రతి సందర్భంలో చేస్తూ ఉన్నారు. పార్టీ పరంగా ఈరోజు ఎవరికి కూడా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ప్రధానంగా ఫినాన్షియల్ కమిటీస్ ఏవైతే స్పీకర్ గారు ఒక ప్రక్రియ ప్రకారం ఎన్నిక చేసుకోవటానికి, ఆ ప్రక్రియ భాగంలో ఎన్నిక చేయటం జరిగిందో దాని పరంగానే స్పీకర్ గారు నిర్ణయం చేయటం జరిగిన తరుణం. అది స్పీకర్ గారు ఆ అసెంబ్లీకి సంబంధించిన వారు తీసుకున్న నిర్ణయం. మేము కూడా ఎక్కువ మాట్లాడలేము, ఇంకోరు కూడా ఎక్కువ మాట్లాడలేము. ఈరోజు స్పీకర్ గారు సంబంధించి మళ్ళా పార్టీ, కాంగ్రెస్ పార్టీ అని అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా మాట్లాడడం అనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారు అధికారం కోల్పోయి 8 నెలలు గడిచినప్పటికీ, ప్రజలు తీర్పు ఇచ్చినప్పటికీ ఒక్కసారి కాదు, శాసనసభ ఎన్నికల్లో తీర్పిచ్చారు. ప్రభుత్వం, మాకు ఈ ప్రభుత్వం కావాలని ఆలోచన చేసి మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి ఈరోజు ప్రభుత్వాన్ని మీరు నడపాలని వారు ప్రజలు తీర్పిచ్చారు. అయినా కానీ ఆ 2-3 నెలలు ఉరికిరు. మళ్ళొక్క వారు తీర్పిచ్చారు, ఇంకా గట్టి తీర్పిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో మీకు వచ్చిన 38 సీట్లు కాదు, మీకు దానికి కూడా అర్హత లేదని 0 పార్లమెంటు సీట్లకు సంబంధించి నిర్ణయం చేసింది.
చేసిన తర్వాత కూడా ఇంకా కూడా పార్టీ వ్యవహారాలకు సంబంధించి కానీ ప్రజలకు సంబంధించిన అంశాల విషయంలో అయ్యో ప్రభుత్వం కోల్పోయినాం అనే బాధ, ప్రభుత్వానికి సంబంధించి అయ్యో మేము ఉండకపోతేమే అనే ఒక బాధతో ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు ప్రజాస్వామిక వ్యవస్థలను కాల రాసింది ఎవరు? టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 9 సంవత్సరాల కాలయంలో అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా ప్రజాస్వామ్య వ్యవస్థలను కూల్చేసిండు. ఆ రోజు ఒక పక్షాన శాసనసభకు సంబంధించిన ప్రతిపక్ష నేతగా అపోజిషన్ లీడర్గా బట్టి విక్రమార్క గారిని ఏ విధంగా వ్యవస్థను తారుమారు చేసి వ్యవస్థను కాలరాసే ప్రయత్నం జరిగిందో యావత్ తెలంగాణ ప్రజలు చూశారు. అదేవిధంగా పిఏసీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మెయిన్ అపోజిషన్ కాకుండా ఆ రోజు ఎవరైనరో ప్రజలందరూ చూశారు. ఈరోజు అదే బట్టి గారికి పిఏసీ చైర్మన్ అవుతున్నాను కాకుండా చేసింది ఎవరు? వారా మాట్లాడేది? ఈరోజు దయ్యాలు వేదాలు వలికినట్టున్నాయి. ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థలు కానీ అధికార వ్యవస్థలను కూడా మొత్తం ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా పార్టీ పరంగా వారి వ్యక్తిగత ఆలోచనల పరంగా ప్రభుత్వాన్ని వ్యవస్థలను నడిపారు. మళ్ళా వారు వచ్చి అడుగుతూ ఉన్నారు, గౌరవ శాసన సభాపతి గారు రూల్స్కి అనుగుణంగా ఈరోజు ప్రెసిడెంట్స్కి అనుగుణంగా రాజ్యాంగ స్ఫూర్తితో రూల్ బుక్ పరంగా రూల్స్ అండ్ ప్రొసీజర్స్ పరంగా ఓ ప్రతిపక్షానికి సంబంధించిన శాసనసభ్యుడిని పిఏసీ కమిటీ చైర్మన్ చేయడం జరిగిందని మేము వారి పరిధిలో, ఎందుకంటే మేము మాట్లాడలేం కనుక వారు చేసిందని గట్టిగా నమ్ముతాం. ఈ సందర్భంలో వ్యవస్థలను కాలరాస్తూ ఇంకో పరంగా మళ్ళా తిరిగి మా పరంగా మాట్లాడుతూ పార్టీకి సంబంధించిన మా శాసనసభ్యులందరినీ కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పరంగా ఉన్న మా శాసనసభ్యులందరినీ కూడా 12 మందిని గోప్యంగా ఉంచి పార్టీ ఫిరాయింపులకు ప్రోద్బలం చేసింది ఎవరు? తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడటం జరగలేదా? వ్యవస్థకు సంబంధించిన అంశం విషయంలో ఈరోజు ప్రజాస్వామ్యం అని మాట్లాడే వ్యక్తులు అని అడుగుతా ఉన్నాం. మీరే వ్యవస్థలంతా కూడా కాలరాసి మీరే పార్టీకి సంబంధించిన ఫిరాయింపుల పరంగా శాసనసభ్యుల ఫిరాయింపుగా మీరు చేసిన పని గొప్పదనుకొని ఈరోజు చెప్తా ఉన్నారా? ఈరోజు మాట్లాడుతూ ఉన్నారా? ప్రజాస్వామ్యాన్ని మా కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది, మా ప్రభుత్వం నమ్ముతుంది. దానికి తోడు ప్రజాస్వామ్యాన్ని నమ్మే వ్యవస్థలకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా ఈరోజు లెజిస్లేచర్ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ జ్యుడిషియరీ కానీ ఏ నిర్ణయాలు తీసుకున్నా ఆ వ్యవస్థలకు సంబంధించి రాజ్యాంగంలో పొంచి ఉన్న వారి అధికారాలను కాపాడే విధంగా మా ప్రభుత్వం ముందుకు సాగుతుందని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికైనా వారందరూ కూడా నోరు అదుపు పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు వ్యవస్థలపైన మాట్లాడుతారు, ఇది సరికాదు, దీన్ని ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం.
వారికి ఏదైనా వ్యక్తిగత అభిప్రాయ భేదాలు ఉంటే వారి పార్టీలో మాకేం సంబంధం అండి? ఈరోజు పిఏసీ కమిటీ చైర్మన్ గారు వారు స్వయాన ప్రెస్ చెప్పిండ్రు, వారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడిని అని వారే స్పష్టంగా చెప్పడం జరిగింది. మేము కాదు చెప్పింది. ఇంత స్పష్టంగా ఉంటే వారికి ఎవరికైనా మళ్ళా కేసీఆర్కో పిఎస్సి చైర్మన్గా అయిన వారికి పడకుండా ఉంటే మాకేం సంబంధం అండి? వారి పార్టీ వ్యవహారాల్లో మాకేంది? మా పార్టీ మీ పార్టీకి సంబంధించిన అంశం విషయంలో మీరే సక్రమంగా లేకుండా మమ్మల్ని అంటే ఏం లాభం? ఎవరు తప్పించి ఎవరు మెచ్చి ఉండదు. అక్కడ సంఖ్యాబలం పరంగా ముగ్గురికే వస్తుందని రూల్ బుక్లో ఉంది. ఈరోజు వారి పార్టీకి సంబంధించిన శాసనసభ్యులే కదా, నేను కాదు కదా అన్నది, వారు కదా, మా ముఖ్యమంత్రి గారు కాదు, ఇంకోటి మా పిసిసి అధ్యక్షుల వారు అనలే. స్వయాన ఈరోజు పిఏసీ కమిటీ చైర్మన్గా నియామకులైన శాసనసభ్యుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేను శాసనసభ్యుడు అంటే కాదు కాదని అవునవునని ఇదేమన్నా గేమా అండి? ఇదేమన్నా ఎవరు మాట్లాడుతున్నారు రాజ్యాంగం గురించి? ఏ వ్యవస్థ మాట్లాడుతుంది? బీఆర్ఎస్ పార్టీ రాజ్యాంగం గురించి మాట్లాడుతుంది. ఈరోజు రాహుల్ గాంధీ రాజ్యాంగానికి సంబంధించిన అంశం విషయంలో దేశ స్థాయిలో రాజ్యాంగానికి సంబంధించిన స్ఫూర్తిని కూలగొడతా ఉన్నారని దేశవ్యాప్తంగా కాలినడకన పైన పాదయాత్ర చేస్తూ తన కమిట్మెంట్ కన్విక్షన్కు సంబంధించిన అంశం విషయం బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడే నైతిక హక్కు లేదు. రెండవది, ఇక్కడ రాజ్యాంగ స్ఫూర్తితోనే ముందుకు పోతా ఉన్నాం, ఎక్కడ కూడా లేదు. ప్రజాపాలన అంటే నేరుగా ప్రజాపాలన ద్వారానే ప్రజలతోనే పాలన నడిపిస్తామని చెప్పి ఆ విధమైన స్పష్టతతో ముందుకు పోతా ఉన్నాం. సరే, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు వారికి ఏదో రాజకీయంగా విమర్శలు చేయాలంటే రోజుకు 2-3 మార్లు విమర్శలు ఎవరు చేస్తూ ఉన్నారండి? ట్వీట్లు ఎవరు పెడతా ఉన్నారు? ఒకరు ఇద్దరు మీకు తెలుసు. ఒక పరంగా కేటీఆర్ గారు, ఇంకో పరంగా హరీష్ రావు గారు. అసలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇద్దరిదే తెలుసు కదా, కేసీఆర్ గారిది. ఈరోజు వారికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. సరే, రోజు పొద్దున చూడండి, మధ్యాహ్నం చూడండి, సాయంత్రం చూడండి, పొద్దున చూడండి, వాళ్ళే ఉంటారు. మొత్తం ఈ 8 నెలల కాలయంలో ఎవరు మాట్లాడారో చూడండి. అంటే ఈరోజు జరుగుతూ ఉన్న పరిణామాలను చూసి ప్రజాస్వామికయుతంగా కాంగ్రెస్ పార్టీ ఉందా, బీఆర్ఎస్ పార్టీ ఉందా? అనేక సందర్భాల్లో మేము ప్రతిపక్షంలో ఉండు, మా లక్ష్మణ్ కుమార్ మాట్లాడు, మా ఆది శ్రీనివాస్ మాట్లాడు, మా సోదరులు విజయరమణారావు గారు మాట్లాడారు, ఇంకోరు మాట్లాడారు. అది ప్రజాస్వామ్యం, అది ప్రజలకు సంబంధించిన గొంతు. అంటే వ్యక్తులు ఇద్దరు మాట్లాడంగానే మొత్తం ప్రజాస్వామ్యం వస్తుందా? ఇప్పటికైనా మానుకోవాలి, వ్యవస్థలను గౌరవించే ప్రయత్నం చేయాలని, గౌరవించే విధంగా భగవంతుడు వారికి ఆశీర్వాదం ఇవ్వాలని కోరుతున్నాం. వారు చెప్పినది స్పష్టంగా, ఈరోజు స్పష్టంగా కూడా వారి నోట చెప్పటం జరిగింది. ఎవరి నోట కాదు, నా నోట చెప్తే ఏం చెప్పాలా? వారి నోట కాదని నేను చెప్తున్నా, వాళ్ళ అలాగా కాదు, ఇది కాదు, నాకు రాలేదని ఇంకోటి చెప్తామా? ఈరోజు ఆయన నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి జరగాలని కలవడం జరిగిందని వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. చెప్పినాక ఇంకా సంశయం ఏంది? ఈ వ్యవహారం విషయంలో నడుస్తూ ఉంది, కోర్టుకు సంబంధించిన అంశం నడుస్తూ ఉన్నప్పుడు ఈరోజు కోర్టుకు సంబంధించిన అంశం విషయంలో నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఎవరు చూస్తారో నేను వ్యక్తిగతంగా నాకు అంత బలం లేదు. ఓకే, మా కాంగ్రెస్ పార్టీకి ఫిజికల్గా అంత బలం లేదు, కానీ ప్రజల బలం ఉంది, మాకు ప్రజాబలం ఉంది. ప్రజలు చూస్తారు ఎవరికి చూడాలనో. ఇప్పటికే 2 సార్లు చూసిండ్రు, 3వసారి కూడా వారు అంతు ప్రజలే చూస్తారు.
ఈరోజు శాసన మండలి చైర్మన్కు సంబంధించిన అంశం నేను కాదు ఇంకోరు కాదు మాట్లాడించి ఎవరు చేయాలది వారికి సంబంధించి కూడా వారికి ఈరోజు కాదు రేపు కాదు మన వరదలు వచ్చినాయి అంతకుముందు ఇష్యూస్ వచ్చినాయి ఎలైకలు వచ్చినాయి దాని పరంగా వారు ఇచ్చిన నిర్ణయం ప్రకారం తప్పకుండా ప్రకటించడం జరుగుతుంది వ్యవస్థను గౌరవించాలి వాళ్ళలాగా ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా ఎక్కడ కూడా వ్యవస్థకు సంబంధించిన అంశం విషయంలో గౌరవం ఇవ్వాలి ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమంలో ఎక్కడ కూడా భంగం కలగకుండా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం ఈరోజు అదంతా కోర్టు పరంగా ఉన్న అంశం నేను ఈరోజు మేము మాట్లాడదలుచుకోవాలి కోర్టు పరంగా ఉన్న అంశం ఇది వ్యవహారం నిన్న కూడా తెలుసు అందుకోసం దాని గురించి ఎక్కువ మాట్లాడితే కోర్టుకు మేము ఎందుకంటే కోర్టులను కూడా గౌరవిస్తాం ఇష్టంగా మాట్లాడలేము అట్లా కోర్టు అనే అంశము మేము జ్యుడిషియరీని రెస్పెక్ట్ చేస్తాం కోర్టుకు సంబంధించిన అంశం వచ్చే వరకు ఈరోజు చట్టం ప్రకారం ఏం అడుగులు వేయాలో ఆ అడుగులు వేయటం జరుగుతుంది పార్టీ పరంగా కాదు ఈరోజు వాళ్ళకి జరుగుతూ ఉన్న అంశం విషయంలో స్పీకర్ గారి ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన ఒక సెక్రటరీస్ పరంగా ఆదేశాలు ఇవ్వటం జరిగింది దానికి 51 పేజీలకు సంబంధించిన మొత్తం ఆ జడ్జిమెంట్కి సంబంధించిన పూర్తి స్థాయిలో మేము కూడా చదవలేదు చదివిన తర్వాత దానిపైన స్పందిస్తాం డెఫినెట్లీ సమాజం కోరుకునే విధంగా ప్రజలు కోరుకునే విధంగా మా పరిపాలన యంత్రాంగం ముందుకు నడుస్తుంది మా పరిపాలన యంత్రాంగానికి సంబంధించి మా పరిధిలో లేని అంశాలు మాకు చుట్టుపెట్టి రాజకీయ లబ్ధి పొందామని ఆలోచన చేసేవారిని అడగండి మేము ఈరోజు కానీ ముందు కానీ రాబోయే కాలం కానీ వ్యవస్థలను గౌరవిస్తాం ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవిస్తాం చట్టాన్ని గౌరవిస్తాం రాజ్యాంగ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం ఇప్పుడు ఎవరన్నా వస్తే కాదని అన్నారు ఆయన మీనింగ్ ఏంది మీ పరిపాలన బాగుంది అభివృద్ధి జరుగుతూ ఉంది సంక్షేమ కార్యక్రమాలు బాగున్నాయి వస్తాము అంటే రండి అంటాం కానీ వద్దు అంటాం అయింది అంటే ఇప్పుడే చెప్పిన దయ్యాలు వేదాలు పలికినట్టుంది మొత్తం వ్యవస్థలను కూలి చేసిన ఆ వ్యవస్థ ఆ పార్టీకి సంబంధించిన వ్యవస్థ ఈరోజు మళ్ళా మా మీద ఈ విధంగా అభియోగం పెట్టి అలిగేషన్స్ పెట్టి రాజకీయంగా లబ్ధి పొందామని ఆలోచన చేస్తే ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ప్రజలే అన్నిటికీ జవాబు చెప్తారు కనుక మేము కూడా వేచి చూస్తూ ఉన్నాం ఒక పరంగా చట్టపరంగా న్యాయపరంగా అన్ని అంశాల విషయంలో ప్రజల దీవెనలు ఉంటే మాకు తప్పకుండా వారు అనుకున్న దానికి ఖచ్చితంగా సమాధానం చెప్తాం సార్ మరి గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మారినప్పుడు రాళ్ళతో కొట్టాలని మీ కాంగ్రెస్ నేతలు అన్నారు కదా ఇప్పుడు అదే రిపీట్ చేయొచ్చా గతంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలని రాళ్ళతో కొట్టాలి ప్రజలని చెప్పారు ఇప్పుడు కాంగ్రెస్లోకి వస్తున్న ఎమ్మెల్యేలను కూడా రాళ్ళతో కొట్టాలని కూడా ఇప్పుడు ఆ రోజు ఏ విధంగా తీసుకుపోయినారు ఏ విధంగా తీసుకుపోయినారు ఏది ఆశ చూపెట్టి తీసుకుపోయారు ఏ విధమైన లబ్ధి చేయడానికి లబ్ధి చేకూర్చే ప్రయత్న భాగంలో ఏ కోణం నుంచి తీసుకుపోయినరో అది దృష్టిలో పెట్టుకొని చేసింది ఈరోజు అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది మాకు ప్రాంతాలకు అభివృద్ధి కావాలి నా నియోజకవర్గానికి అభివృద్ధి కావాలా నా ప్రాంతానికి సంక్షేమం చేయాలంటే ఇంకా కూడా రాళ్ళతో కొట్టమంటారా ఇవ్వడం వాళ్ళకి ఏందో ప్రజలకు తెలుసు కనుకనే మాకు కూడా తెలుసు కనుకనే ఆ రోజు చెప్పడం జరిగింది మా ప్రతిపక్ష నేతకు సంబంధించి ఏమంది గౌరవ హైకోర్టు ఏమంది దానిలో ఏమంది ప్రక్రియను మొదలుపెట్టమంది ఏమంది దానిలో ఏమో పోయి రేపు పొద్దున నిర్ణయం చేసుకొని నిర్ణయం ఈ విధంగా ఉంది ఈ విధంగా అమలు చేయమని అందా అదండి 4 వీక్స్లో ప్రక్రియను మొదలుపెట్టమంది నాట్ నిర్ణయం స్పష్టం ఇది
ఈరోజు మేము చెప్తా ఉన్నాం ప్రక్రియను మొదలు పెట్టమంది. కోర్టుకు సంబంధించి ఆ అధికారం కూడా ప్రక్రియ మొదలుపెట్టే అధికారానికి సంబంధించిన అంశం విషయంలో కూడా లీగల్ లెమినరీస్ ఈరోజు న్యాయపరంగా ఉన్న అనేక మంది ప్రముఖంగా ఉన్న న్యాయవాదులు కూడా దాన్ని కూడా సమీక్షిస్తూ ఉన్నారు. ఎంతవరకు న్యాయస్థానాలు ఈ 10th షెడ్యూల్కు సంబంధించిన అంశం విషయంలో న్యాయస్థానాలు లెజిస్లేచర్కు సంబంధించిన అంశం విషయంలో డైరెక్షన్ ఇవ్వచ్చా రాదా అనే అంశాన్ని కూడా సమీక్ష చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఆ కోణంలో గురించి కూడా అందరూ ఆలోచన చేస్తారు. ఎంతవరకు రాజ్యాంగం నిర్ణయం చేసిన అధికారాలు, ఆ అధికారాలకు సంబంధించిన లిమిటేషన్స్, ఆ లిమిటేషన్స్ సంబంధించిన ఎంతవరకు వారు ఓవర్లాపింగ్ చేయకుండా రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడే ప్రయత్నం చేయాలి. 10th షెడ్యూల్లో ఏమంది, 10th షెడ్యూల్లో ఎక్కడ కూడా ఫలానా రోజులలో చేయాలే నిర్ణయం అని స్పెసిఫిక్గా ఎక్కడ కూడా పేర్కొనలే. 10 రోజులు చేయాలన్నా, 20 రోజులు చేయాలన్నా, నెల రోజులు చేయాలన్నా, సంవత్సరంలో చేయాలన్నా, 2 సంవత్సరాలు చేయాలన్నా 10th షెడ్యూల్లో యాంటీ డిఫెక్షన్కు సంబంధించిన అంశం కోర్టు పరంగా చెప్తాను, ఎక్కడ కూడా మెన్షన్ చేయలే. లేదు, దేర్ ఇస్ నథింగ్ ఇన్ 10th షెడ్యూల్. సో అలాంటి సందర్భాలన్నిటిని కూడా ఇక్కడ నేను నాన్ ప్రాక్టీసింగ్ లేయర్ కనుక ఎక్కువ మాట్లాడతలేదు. నేను నిజంగా మొత్తం కూడా చూడలేదు. అదంతా టెక్నికల్గా కూడా న్యాయ నిపుణులు కూడా దాని గురించి నిన్న గౌరవ హైకోర్టు సంబంధించిన ఇచ్చిన తీర్పుకు సంబంధించి తప్పకుండా దానికి సంబంధించి రాజ్యాంగ స్ఫూర్తికి సంబంధించి జ్యుడిషియరీ ఎంతవరకు లెజిస్లేచర్ని కానీ ఆదేశించవచ్చు అనే అంశం విషయంలో కూడా న్యాయ నిపుణులు నేను నిన్న మొన్న టీవీలో చూస్తా ఉన్నాను. ఆ విషయంలో కూడా తర్జన భర్జన జరుగుతాను. నేనైతే చూసినప్పుడైతే మరి మేమేమి మాకు వచ్చిన వాళ్ళు మా డిమోరల్ అయినట్టో, మాకు వచ్చిన వారెవరో పోయిన వారెవరో ఈరోజు మేము చెప్తా ఉన్నాము. గాంధీ గారు మాట్లాడు, నేను టీఆర్ఎస్ ఎమ్మెల్యేనని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు నేతలకు సంబంధించిన వచ్చేవారు మా చెప్పినట్టు ఎవరు వచ్చినా ఆహ్వానం, మేము ఎవరిని ప్రోత్బలం చేస్తలేము, పుష్ చేస్తలేము, ప్రెజర్ పెడతలేము, రావాలని భయపెట్టిస్తలేము. ప్రేమ అభిమానంతో ఈరోజు పనులు కావాలి, వాళ్ళని ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులకు ప్రజలకు సంబంధించి ఏదో పని చేయాలనే ఒక తృష్ణ తపన ఉన్నవారు ఆలోచన చేస్తారేమో కాదటమైంది. సిపిఐ పార్టీ మాతో నుండేందండి, అది జాతీయ పార్టీ. అది ఈరోజు ఆ కూటమికి సంబంధించి ఇండియా కూటమిలో ఒక భాగస్వాములు వాళ్ళు. ఆ భాగస్వాముల భాగంగా మాతోనే ఉన్నారని మేము ఆశిస్తున్నాం. ఎవరో ఒకరు మళ్ళీ ఒకరు అంటే ఒకరు మాకేం సంబంధం, మొత్తం మేము మా పార్టీ హైకమాండ్ ఏ విధంగా చెప్తే ఆ విధంగా ముందుకెళ్తాం. ఇప్పుడు అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరు ఇక్కడ ఉన్నా, మొన్న నియామకులైన మా మహేష్ గౌడ్ గారు ఉన్నా, ఇక్కడ ముఖ్యమంత్రిగా మా రేవంత్ రెడ్డి గారు ఉన్నా, జాతీయ పార్టీకి సంబంధించి స్పష్టంగా జాతీయ పార్టీ ఇచ్చే దిశా నిర్దేశాలతోనే ఇక్కడ నడుస్తుంది. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా 8 నెలల నుంచి కూడా పార్టీ పరంగా ఇదేమైన వ్యవహారంతో ఇక్కడున్న రేవంత్ రెడ్డి గారు కానీ ఇతర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు కానీ మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సహచరులందరూ కూడా ముందుకు నడుస్తూ ఉన్నారు. ఒకరో ఇద్దరో ముగ్గురు కాదు, ఏదన్నా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు సమష్టి నిర్ణయం, అది పార్టీ నిర్ణయం తీసుకున్నప్పుడు సమష్టి నిర్ణయం. దాంట్లో భేదాభిప్రాయాలు లేదు. భేదాభిప్రాయాలను సృష్టించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు టీఆర్ఎస్ బీజేపీకి అనేక సందర్భాల్లో సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారు సఫలీకృతం కారు.
అనేక సందర్భాల్లో చెప్పి పార్టీకి సంబంధించి కానీ రేపు మొన్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నిధులు ఏ విధంగా ప్రత్యేకంగా వారికి ఇవ్వటం జరిగింది అని మొత్తం ఆందోళన తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి సంబంధించిన ఆందోళన విషయంలో వారే అప్పుడు అసెంబ్లీకి రాలే. సరే వారికి ఆరోగ్యం బాగాలేదనో మేమేమి అంటున్నాము, ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. 10-9 సంవత్సరాల కాలం పాటు సుదీర్ఘ అధికార యంత్రాంగానికి సంబంధించిన అనుభవం ఉంది. దాన్ని మనం అందరం షేర్ చేసుకుందాము. మేము అంత డెమోక్రటిక్గా మీరిచ్చే సలహా సూచనలు స్వీకరిస్తాము. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంక్షేమం అభివృద్ధి విషయంలో మీరు మంచి సూచనలు ఏదైనా చేసినా మేము ఆదరిస్తాము, గౌరవిస్తామని చెప్పారు. అంత ప్రజాస్వామిక విధానంలో పోతూ ఉంటే ఈరోజు వారు రాకపోవడం అనేది అంటే మేము వారి సలహాలు ఇవ్వదలుచుకోలేదు, సూచనలు ఇవ్వదలుచుకోలేదు. తెలంగాణ రాష్ట్రాలు ప్రజలు ఇంకా బాగుపడద్దు అనే అంశం కావచ్చు. రెండోది, ఈరోజు మా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంక్షేమం కానీ అభివృద్ధి కానీ అనేక అంశాల విషయంలో 8 నెలల నుంచి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సీనియరు మంత్రులుగా ఉన్న చాలామంది మా సహచర మంత్రివర్గ పెద్దలు అందరూ కూడా సమిష్టిగా ప్రభుత్వానికి సంబంధించిన ఏ నిర్ణయమైనా సమిష్టిగా అందరం కూడా ప్రజలకు మేలు చేయాలని ఒక స్పష్టతతో ముందుకు పోతా ఉన్నాం. కొందరు కావాలని ఈరోజు మా సోదరుడు అడిగినట్టు ఒకరో ఇద్దరో ఆలోచన కాకుండా అందరి సమిష్టిగా ముందుకు పోతా ఉన్నాం. సమిష్టిగానే ప్రజలకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమం విషయంలో ఎక్కడ కూడా పొరపాటు చేయకుండా ముందుకు తీసుకెళ్తాం. థ్యాంక్ యూ సార్.